మనము పొదుపు సంఘాలు డ్వాక్రాలు మెప్మాలు అని విన్నాం, మహిళా పొదుపు సంఘాలు విన్నాం. ఇప్పుడు ప్రధానమంత్రి మహిళలను మనం చైతన్యపరుస్తున్నాం, మహిళల సాధికారత తీసుకొస్తున్నాం, ఆర్థిక స్వావలంబన తెస్తున్నాం, మరి పురుషులు వెనకబడిపోతున్నారని చెప్పి ప్రధానమంత్రి మోదీకి ఒక ఆలోచన వచ్చింది. మనం పురుషులకు కూడా పొదుపు సంఘాలు ప్రారంభించాలి అని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దానికి ఒక పథకం నిర్వహణ ప్రారంభమైంది. ఇదేంటంటే మహిళలు ఏ విధంగా పొదుపు చేసుకుంటున్నారో, పొదుపు సంఘాలు ఉన్నాయో పురుషులు కూడా చేసుకుంటారు. అంటే ఇది రెక్కాడితే కానీ డొక్కాడని అల్పాదాయ వర్గాల పురుషులు సంఘాలుగా ఏర్పడి ఆర్థికంగా వృద్ధి చెందటానికి ఉపయోగపడే పథకం. ఇది జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ పరిధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద విశాఖ నగరంలోను విజయవాడలోను రెండిట్లో కలిపి 3000 పొదుపు సంఘాలను ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పటికే 1000 పైగా పొదుపు సంఘాలు నమోదైపోయినాయి. మగవారి పొదుపు సంఘాలు. ఎవరు దీనికి అర్హులంటే, ఒకటి భవన నిర్మాణ కార్మికులు. భవన నిర్మాణ కార్మికులు అంటే అందరూ వస్తారు. ఎవరు? టాపీ మేస్త్రులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫ్లోరింగ్ వేసేవాళ్ళు, అంటే ఇంకా భవన నిర్మాణంలో సెంటరింగ్ వాళ్ళు, రాడ్ బెండింగ్ వాళ్ళు ఒకళ్ళేంటి, ఈ వృత్తులలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ పథకంలోకి అర్హులే. ఇక 2, జొమాటో, స్విగ్గీలో మనకి హోటల్స్ నుంచి ఆహార పదార్థాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. ఆ బైక్ మీద వెళ్ళే జొమాటో, స్విగ్గీలో పనిచేసే వాళ్ళు కూడా దీనికి అర్హులే. ఇక 3, ఆటో రిక్షా, ఆటో వాళ్ళు, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసే కార్మికులు. ఇక 4, కొంతమంది ఇళ్లల్లో పనిచేస్తుంటారు. ఇళ్లల్లో మహిళలే కాదు పురుషులు కూడా పనిచేస్తుంటారు. ఇళ్లలో పనులు లేదా తోటమాలుగా పనిచేస్తుంటారు. ధనిక వర్గాల ఇళ్లలో బంగళాల్లో పనిచేసేవారు, అట్లాగే వృద్ధుల సంరక్షణ కేంద్రాలు అంటే సీనియర్ సిటిజన్స్ హోమ్స్, వృద్ధాశ్రమాలు, అలాగే పిల్లల సంరక్షణ కేంద్రాలు, చైల్డ్ కేర్ సెంటర్స్, వాటిలో పనిచేసేవారు కూడా అర్హులే. ఇక 5, వీధుల్లో చెత్తను సేకరిస్తారు. వాళ్ళు కూడా పురుషుల పొదుపు సంఘ సభ్యులుగా నమోదుకు అర్హులే. అక్కడ మహిళల విషయంలో పొదుపు సంఘం అంటే 10 నుంచి 15 వరకు అనుమతి ఇచ్చారు. ఇక్కడ గరిష్టంగా 5గురికే పెట్టారు. 5గురు కలిసి ఒక సంఘం ఏర్పడవచ్చు. సంఘం వారు 5గురు కూడా నెలకు తప్పనిసరిగా 100 రూపాయల పొదుపు చేసి బ్యాంకులో వేయాలి. అది షరతు. ఒక 3 నెలల తర్వాత 100 కనీసం, ఎక్కువ కూడా వేసుకోవచ్చు, 1000, 2000, 5000, 10,000 కూడా వేసుకోవచ్చు పొదుపు. అయితే కనీసం 100 రూపాయలు అయిపోతే మీ సభ్యత్వము ఉండదు, సభ్యుడిగా అర్హత కోల్పోతారు. అంటే 12 నెలలు 1200, ప్రతి నెల 100 రూపాయలు తప్పనిసరిగా అయిపోతే నీకు ఆ సభ్యత్వంకి అర్హత పోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఆర్థిక వెసులుబాటు ఎలా పొందాలంటే, మనం పొదుపు ద్వారా ఎంత దాచుకున్నామో దానికి 6 రెట్లు బ్యాంకు వాడు మనకు రుణం ఇస్తాడు. ఆ రుణం కూడా ఎట్లాంటి రుణము? పావల వడ్డీ. అట్లాగే లేదు, 1,50,000 మనకి పావలా వడ్డీకి రుణం ఇస్తారు. దీన్ని ఎందుకు ఉపయోగించుకోవచ్చు? మీ వ్యక్తిగత కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు, వృత్తిలో రాణించడానికి,
ఉపాధిని పెంచుకోవటానికి, మనం చేసే చిరు వ్యాపారాలను వృద్ధి చెందేలా చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. అయితే ఎలా ఖర్చు పెట్టుకున్నామని వాళ్ళు అడగరు, కానీ బ్యాంకు వాడు మాత్రం నాది ప్రతి నెల మీరు కట్టవలసిన ఆ మొత్తాన్ని మాత్రం మీ గ్రూపు తరఫున పురుషుల పొదుపు సంఘం మాత్రం కట్టాలని చెప్పి వాళ్ళు హుకుం జారీ చేస్తారు. కనుక బ్యాంకు వాళ్ళది ప్రతి నెల కట్టాలి. మొదటి దశలో 2 నగరాలలో ప్రారంభించిన తర్వాత రెండవ దశలో ఇతర జిల్లాల కలెక్టర్లను, మెప్మా పట్టణాభివృద్ధి సంస్థలో ఉండే అధికారులను అప్రమత్తం చేశారు. మీరు సిద్ధంగా ఉండండి, ఈ పథకం మీరు కూడా అమలు చేయాలని చెప్పి తదుపరి మరొక 10 జిల్లాల్లో అమలు చేయబోతూ ఉన్నారు. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా, 2 కాకినాడ జిల్లా, 3 ఏలూరు, 4 కోనసీమ, 5 ఎన్టీఆర్ జిల్లా, 6 కృష్ణా జిల్లా, 7 గుంటూరు, 8 నెల్లూరు, 9 తిరుపతి, 10 కర్నూలు. రెండవ దశలో ఈ ప్రయోగాత్మక విశాఖ, విజయవాడ ప్రారంభమైన తర్వాత మరో 10 జిల్లాల్లో ఈ యొక్క పథకాన్ని విస్తరించబోతూ ఉన్నారు. దీనికి వ్యూహరచన చేసింది ఎవరంటే ప్రధానమంత్రి మోదీ. ఈ పురుషుల పొదుపు సంఘాల గురించి ఆలోచన వచ్చింది ఎవరికంటే ప్రధానమంత్రి మోదీ. ఈ పథకానికి కర్త, క్రియ అన్నీ సర్వము ప్రధానమంత్రి. కనుక మనం మహిళా సాధికారత అని చెప్పి మహిళల్ని అన్ని రకాలుగా ఆదరించి పైకి తీసుకొస్తున్నాం. మరి పురుషుల్లో కూడా కొంతమంది దిగజారిన వర్గాలు ఉన్నారు, వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే లక్ష్యంతో పురుషులకు పొదుపు సంఘాలు ఇచ్చి ఏర్పాటు చేసి ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళు కూడా దారిద్ర్య రేఖకు దిగువ నుంచి పేదరికము నిర్మూలన జరిగే విధంగా వాళ్ళు కూడా మధ్యతరగతిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తులుగా మారాలని ప్రధానమంత్రి యొక్క మోదీ యొక్క సంకల్పం. ఈ పథకాన్ని ఆర్థిక రంగ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు, పేదరికము శాశ్వతంగా నిర్మూలన కావాలని ఆకాంక్షించే మేధావులు, విజ్ఞులు ఎంతగానో హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.